హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూటీవీ. నేను మీ యాంకర్ త్రిపుర. సో ఈ రోజు అయితే మీ ముందుకు ఒక కొత్త గెస్ట్తో అయితే వచ్చేసాను. స్పెషల్గా ఈయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఈయన ఫేమస్. అంటే ఒక మూవీకి ప్రొడ్యూసర్ ఒకరు, డైరెక్టర్ ఒకరు అలా ఉంటారు. బట్ ఈ మూవీకి మాత్రం ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్. ఆయన ఎవరో కాదు, సూపర్ రాజా. హాయ్ అండి. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. సూపరా? అంటే మీ ఫుల్ నేమ్ ఏంటి? రాజాకృష్ణ. మరి సూపర్ రాజా అనేసి ఎందుకు? స్క్రీన్ నేమ్ అంటే రాజాకృష్ణ కూడా నాకు నచ్చుతుంది పేరు. బట్ ఏంటంటే అది కామన్ గా ఉంటది కదా, రాజకృష్ణ, రామకృష్ణ, రాధాకృష్ణ అని చెప్పేసి. నాకేంటంటే ఒక స్టార్ హీరో అవ్వాలని ఒక గోల్ ఉంది అనమాట. సో స్టార్స్ కంటే ఒక స్పెషల్ స్క్రీన్ నేమ్ ఉంటే బాగుంటుందని సూపర్ రాజా అని వచ్చేసింది. సూపర్. అది వినడానికి కూడా బాగుంది కదా, సూపర్ రాజా. ఓకే, అలా. అంటే మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో చెప్పారు అది షార్ట్ ఫిలిం ప్లస్ మూవీ అన్నట్టు చెప్తున్నారు. ఏదర్ అది షార్ట్ ఫిలిమా లేకపోతే బిగ్ మూవీ? ఇది షార్ట్ ఫిల్మ్ అని ఎక్కడ చెప్పలేదు నేను. ఇది ఫీచర్ ఫిలిం. అంటే 100 minutes ఉంటుంది, సింగిల్ షాట్ లో ఉంటుంది. ఓకే. సింగిల్ షాట్ అనేది మీకు ఐడియా ఉంటుంది, కట్ లేకుండా సినిమా మొత్తం ఒకే షాట్ లో ఉండడం. ఓకే. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. అది థియేట్రికల్ ఫిల్మ్. అంటే మీరు మూవీ రికార్డ్ చేసేటప్పుడు సింగిల్ షాట్ లోనే? అంతే. మనకు కెమెరా ఆన్ చేశాక 100 minutes అయ్యాకనే ఆఫ్ చేసాం. అవునా? అంతే. దాన్ని సింగిల్ షాట్ ఫిల్మ్ అంటాం మనం మామూలుగా. అంటే కొన్ని సింగిల్ షాట్ ఫిల్మ్స్ మీకు హాలీవుడ్ లో అలా చూస్తే హిడెన్ కట్స్ ఉంటాయి. వాళ్ళ మధ్యలో ఎక్కడో ఏదో బ్లాక్ స్క్రీన్ లో తీసుకెళ్లి మళ్ళీ నెక్స్ట్ ఎక్కడో షూట్ చేస్తారు, ఎడిటింగ్ లో మ్యాచ్ చేస్తారు. మన దగ్గర హిడెన్ కట్స్ ఉండవు అనమాట. సినిమా షూటింగ్ మొత్తం 2 hours లో అయిపోయింది. ఓకే. సో మీరు ప్రీవియస్ ఇంటర్వ్యూలో చెప్పారు నేను ఫస్ట్ సాఫ్ట్వేర్, తర్వాత నేను ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నాను, 6 to 7 years టైం తీసుకున్నాను నేను ఏంటి నేర్చుకోవడానికి అని చెప్పేసి అన్నారు. మీరు ఆర్టిస్ట్ అంటే ఒక యాక్టర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బీటెక్ చేయడం ఎందుకు? అప్పటి నుంచే కోర్స్ చేస్తుంటే మైట్ బి. అంటే నాకు బీటెక్ చేసినప్పుడు లేదన్నమాట. బీటెక్ అయిపోయాక నేను జాబ్ లో జాయిన్ అయ్యాను అనమాట. అక్కడ మన మైక్రోసాఫ్ట్ ఐడిసి హైదరాబాద్ లో. అక్కడ 1 year జాబ్ చేస్తుంటే ఆ జాబ్ ఎఫెక్ట్ నా మీద పడింది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మీకు ట్రైలర్ చూపించినట్టు కొంచెం క్రియేటివ్ మైండ్ ఉంటుంది అనమాట, ఏదైనా కొత్తగా చేయాలని చెప్పేసి. బట్ మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే జాబ్ తెచ్చుకోవాలి, సెటిల్ అవ్వాలని ఫస్ట్ ఉంటుంది కదా. సో అలా పేరెంట్స్కి విష్ లానే నేను కూడా జాబ్ తెచ్చుకున్నాను, సెటిల్ అయిపోయాను. బట్ ఒక స్టేజ్ వచ్చేసరికి నాకు అది అవ్వట్లేదు అనమాట. రోజు అదే వర్క్ అండ్ మనకు నచ్చినట్టు చేయలేకపోతున్నాం. బికాస్ కంపెనీకి కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ప్రాజెక్ట్కి కొంచెం ప్రాసెస్ ఉంటుంది, అది ఫాలో అవ్వాలి మనం. అది మన వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకొక నైట్ డిసైడ్ అయిపోయాను అనమాట. మనం లైఫ్ లాంగ్ ఇదే చేద్దామని ఉందా మనకి, ఇలానే బతకాలంటే లేదు అని ఒక ఆన్సర్ వచ్చింది. ఇంకా అదే నైట్ డిసైడ్ అయిపోయాను నేను షిఫ్ట్ అయిపోతానని చెప్పేసి. షిఫ్ట్ అయిపోయి మనకి ఏ ఫీల్డ్లో మన మైండ్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం ఎవరు లిమిట్ చేయరు మనని, అంటే అది సినిమా ఫీల్డ్. అండ్ దట్స్ హౌ ఇందులోకి వచ్చాను. బట్ మీరు అన్నట్టు ఫస్ట్ యాక్టర్గానే వచ్చాను. బట్ యాజ్ యు నో ఇండస్ట్రీలలో కొత్త వాళ్ళకి అంతగా అవకాశం ఉండదు హీరోగా అవ్వాలి అంటే. మీకు బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేకపోతే ఒక 2-3 కోట్లైనా ఉండాలి, ఎవరైనా ఏదో సపోర్ట్ ఉండాలి. నన్ను కూడా అదే అన్నారన్నమాట వచ్చినప్పుడు, మీకు ఎవరు అవన్నీ ఉన్నాయా అంటే లేవు అంటే మరి నేను ఎవరు సినిమా పెట్టి తీస్తారు అండ్ ఎవరు పెట్టినా కూడా ఎవరు వచ్చి చూస్తారు. బట్ అది నిజం యాక్చువల్లీ, ఎందుకంటే అందరూ హీరో అవ్వాలని వస్తే అందరూ అవ్వలేరు కదా. సో అలా అని చెప్పేసి సరే మనం అవ్వలేం కాబట్టి, అతను అంటున్నాడు మన లుక్ అలా లేదు కాబట్టి మనమే రైటింగ్, డైరెక్షన్, ఎడిటింగ్ నేర్చుకొని మనమే రోల్ ఇచ్చుకుందాం అని చెప్పేసి దట్స్ వై ఐ స్టార్టెడ్ ద జర్నీ. సో మొత్తం మీరే ఎడిటింగ్ కానీ డైరెక్షన్ కానీ అంతా? అంతే. అట్లీస్ట్ సపోర్ట్ అయినా తీసుకున్నారు లైక్ షూట్ చేసేటప్పుడు అలా? సపోర్ట్ అంటే ఏం సపోర్ట్ అంటున్నారు? అంటే మీరు అన్నారు కదా 100 minutes కంటిన్యూస్ కెమెరా రన్ అవుతూ ఉంటుంది, సో మేము సింగిల్ షాట్ లో మూవీ అనేది. దీనికి ఎంతమంది వర్క్ చేస్తారు? అంటే ఒక మూవీ అంటే కొన్ని 100 మంది వర్క్ చేస్తారు. కానీ ఈ మూవీకి అంత 100 మంది అవసరం లేదనమాట. ఎందుకంటే కెమెరా ఆన్ చేశాక మొత్తం అయిపోయాకనే ఆఫ్ చేశాను కదా. మీకు ఎవ్రీడే షూట్ అనుకోండి, దానికి ఏంటి ఒక పెద్ద కెమెరా సెటప్ కావాలి, లొకేషన్స్ చేంజ్ చేయడానికి వెహికల్స్ కావాలి, అసిస్టెంట్స్ అవి ఫర్నిచర్ మోయడానికి తీయడానికి అవన్నీ కావాలి, మేకప్ ఆర్టిస్టులు అవన్నీ ఉంటాయి, షార్ట్కి ఫ్యాన్ పెట్టడం అవన్నీ ఉంటాయి కదా, మానిటర్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. సింగిల్ షాట్ ఏంటంటే కెమెరా ఆన్ చేశాక మొత్తం యాక్టర్స్ వదిలేస్తాం, 100 minutes అయ్యాకనే ఆఫ్ చేస్తాం. మధ్యలో డైరెక్టర్ వెళ్ళి ఇది కాదు ఇది అని చెప్పడానికి వీలుండదు కదా. సినిమాకి షూటింగ్కి ముందే మొత్తం రిహార్సల్స్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఒక్కసారి కెమెరా ఆన్ అయిందంటే మొత్తం యాక్టర్స్ పైన ఇంకా అట్లీస్ట్ అది అంటే కెమెరా మనం లొకేషన్ చేంజ్ కైనా లొకేషన్స్ డిఫరెంట్ గా ఉంటాయి మూవీలలో. బట్ మేకింగ్ ప్రాసెస్ నేను ఎక్కువ రివీల్ చేయట్లేదు, కొంచెం సస్పెన్స్ గా వస్తున్నాను. ఎందుకంటే అది రివీల్ చేస్తే మొత్తం సింగిల్ షాట్ అంతా బయటపడిపోతుంది అని చెప్పేసి థియేటర్లో యూ కెన్ వాచ్ ద థ్రిల్. బట్ ఒకటి చెప్తాను ఏంటంటే, క్రూ ఎంతమంది అని కాదు, క్యాస్ట్ ఎంతమంది అని కాదు, బట్ 100 minutes ఆపకుండా ఒక క్రేజీ పర్ఫార్మెన్స్ ఒకే క్యారెక్టర్లో ఉండడం ఎంత కష్టం అనేది మీరు చూస్తారు సినిమాలో. బికాస్ మనకు యాక్టింగ్ అంటే మనల్ని మనం మర్చిపోయి ఒక క్యారెక్టర్లో వెళ్ళిపోవాలి కదా. మనం ఆ క్యారెక్టర్ లాగా కనపడాలి, మాట్లాడాలి, తిరగాలి, బ్రీతింగ్ కూడా అలానే ఉండాలి.
అది మీరు 100 minutes బ్రేక్ లేకుండా చేయాలి అంటే ఇంకా అది అది పీక్ లెవెల్ అనమాట. అది మీరు సినిమాలో చూస్తారు. సో 1 డేలో అయితే అయ్యే పని కాదు ఇది. 2 hours అయిపోయింది షూటింగ్. 2 అవర్స్‌లో మూవీ షూట్ అయిపోయింది. సింగిల్ షాట్ ఫిలిం కదా కెమెరా. ఇంతకుముందు అదే చెప్పా కదా, కెమెరా ఆన్ చేశాక 100 minutes అయ్యాకనే ఆఫ్ చేశాను. బట్ సినిమా షూట్ 100 minutes లోనే అయిపోయింది. బట్ అది తీయడానికి మేము 9 months ప్రాక్టీస్ చేసాం దాని ముందు. ఓకే. సో అక్కడ చాలా ఎఫర్ట్ పెట్టాం అనమాట. ఓకే ఓకే. ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది. అవును. అది ఈదడం కూడా చాలా కష్టం. సో మీకు కాంపిటీషన్ అనేది చాలా ఉంది. ఇప్పుడు వస్తున్న అప్కమింగ్ హీరోస్ కానీ లేకపోతే చిన్న చిన్న ఆర్టిస్టులు అయినా సరే వాళ్ళు రీల్స్ టు ఫేమస్ అవ్వడము, లేకపోతే ఏదో నోన్ ఫేస్ అయితేనే ప్రజలు చూస్తున్నారు. మీది ఒక అన్నోన్ ఫేస్, ఇక్కడ ఎలా సక్సెస్ అవుదాం అని చెప్పేసి మీరు అంత స్ట్రాంగ్ గా ఉన్నారు అనేది. నేను యాక్చువల్లీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మీరు అన్నట్టే ఈ ఇన్స్టాగ్రామ్ బాగా బూమ్ అది స్టార్ట్ అయిపోయింది అనమాట. అప్పటికి టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ అని చాలా ఉండేది అనమాట. అందరు రీల్స్ చేయడము, వీడియోస్ చేయడం, అక్కడ ఫేమస్ అవుతున్నారు. బట్ నేను ఇంటెన్షనల్ గా అటు సైడ్ వెళ్ళలేదు అనమాట. బికాస్ నా గోల్ వచ్చేసి 70mm స్క్రీన్ పైన హీరోగా కనపడాలి. నేను ముందే ఈ స్మాల్ స్క్రీన్లలో అట్లీస్ట్ టీవీలో అయినా, బిగ్ బాస్ లో అయినా, లేకపోతే రీల్స్ లో అయినా కనబడడం నాకు ఇష్టం లేదు. బికాస్ మీరు అక్కడ కనబడ్డారంటే మళ్ళీ 70mm పైన మిమ్మల్ని ఎవరు టికెట్ పెట్టి కొని చూడడం అంతా ఉండదు అనమాట. ఇట్స్ వెరీ వెరీ రేర్ అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఆల్సో. సో నేను ఈ సాక్రిఫైస్ చేశాను. ఈ 7 years నేను ఏం చేశానంటే ఈ వద్దు, మనకి ఈ చిన్న చిన్న రికాగ్నిషన్స్ వద్దు. వి విల్ లెర్న్ ఫిల్మ్ మేకింగ్, వాట్ మేక్స్ అ ఫిల్మ్ వాచబుల్ ఇన్ 70mm స్క్రీన్. సో నేను యాక్టింగ్, రైటింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్, ఎడిటింగ్ ఒక్కనే 6-7 years కష్టపడి నేర్చుకొని దెన్ ఐ స్టార్టెడ్ దిస్ ఫిలిం. ఈ ఫిలిం స్టార్ట్ చేశాక అగైన్ మీరు అన్నట్టు ఎన్నో ఫేస్లు ఉన్నాయి. నోన్ ఫేస్లు, మీరు అన్నోన్ ఫేస్ అన్నారు కదా. సో దట్ ఈస్ ఆల్సో రీజన్ నేను ప్రమోషన్ స్టార్ట్ చేశాను ఓన్గా. అవును, చూసాం. అదే మీ ఓన్ నేను పాంఫ్లెట్స్ 10,000 కొట్టించి 17 cities నేను ఒక్కనే తిరిగి పాంఫ్లెట్ ఇచ్చి నా సినిమా అని అందరికీ చెప్పడం, ఆల్ ఏజ్ గ్రూప్స్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి. అవన్నీ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో పెడితే అది చాలా చాలా ఫేమస్ అయింది. అంటే చాలా రీల్స్ వైరల్ అయిపోయింది. దాదాపు ఒక 2-3 crores తెలుగు పీపుల్ చూసారనమాట ఆ రీల్స్ అని. సో అంతమందికి పరిచయం అయ్యాను కదా. సో దట్ ఈస్ మై సక్సెస్ అని చెప్పొచ్చు. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లా, అంటే మీ డాడీ ఏం చేస్తుంటారండి? డాడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటాడు. బట్ రిటైర్ అయ్యాడు అనమాట 2-3 years బ్యాక్. మదర్ హౌస్ వైఫ్. అంటే ఒకప్పుడు టైలరింగ్ అలా చేసేది అనమాట. తర్వాత హౌస్ వైఫ్, చిన్న చిన్న ఫైనాన్స్ ఆ గల్లీలలో, మా వరంగల్లో చిన్న గల్లీ ఉంటుంది మరి, ఆ గల్లీలో చిన్న చిన్న ఫైనాన్స్ ఆడవాళ్ళకి ఇస్తుంటాం అనమాట. ఇంకంతే, ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే తెలుసు కదా అలా. మొత్తం ఈ మూవీకి ఎంత ఖర్చు అయ్యిండొచ్చు ఓవరాల్ గా? అబ్బా అది చెప్పలేనండి ఇప్పుడు. చెప్పండి. లేదు, డిస్ట్రిబ్యూషన్ డీల్ దగ్గరలో ఉంది కదా, అది అయిపోయాక నేను కావాల్సి వస్తే రివీల్ చేస్తా, కానీ ఇప్పుడు చేయడం కరెక్ట్ కాదనమాట. ఎంతైనా చెప్పుకోవచ్చు, బట్ ఎందుకు లేవన్నీ చెప్పుకోవడం. అంటే మీరే అన్నారు కదా లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని చెప్పేసి మీరే అంటున్నారు. సో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కంపల్సరీ కిడ్, ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళ ఇన్కమ్ అనేది ప్లస్ అవ్వాలి. అవునవును. సో మీరు ఇన్కమ్ సోర్స్ అనేది ఆపేశారు. అవును, చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్. మనం వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళ నుంచి మనం తీసుకొని మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇప్పుడు. అంటే ఇప్పుడు వాళ్ళ అంటే ఎలా లీడ్ చేస్తున్నారు అనేది ఫ్యామిలీ దిస్. అంకుల్ రిటైర్డ్ అంటే వాళ్ళకు కొంచెం వస్తుంది డబ్బు, మనీ, చిన్న చిన్న ఫైనాన్స్, పెన్షన్ అన్నీ వస్తుంటది. వాళ్ళేమి ఇబ్బంది పడట్లేదు అనమాట. బట్ మీరు అడిగిన క్వశ్చన్కి యాక్చువల్లీ దట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. బట్ ఏంటంటే నాకు ఒకటే నమ్మకం ఉందన్నమాట, నేను ఏదైతే తీసుకున్నానో వాళ్ళ దగ్గర నుంచి దానికి 100 రెట్లు వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. అది ఈ సినిమాతోటే అనమాట. ఈ సినిమా రిలీజ్ చేసి హిట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. అందుకనే నేను లైక్ 3 years నుంచి ఎంత కష్టపడినా సరే, లైక్ 17 cities తిరిగి ప్రమోషన్స్ చేసినా సరే నాకు ఎక్కడ కూడా ఇంత నొప్పి, బాధ అనిపించదు అనమాట. ఎందుకంటే అక్కడ అది ఉంది కదా, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది. వాళ్ళని ఎలా అయినా పైకి తీసుకెళ్ళాలి. ఇంతకుముందు ఒక డైలాగ్ చెప్పాను కదా, పుట్టింది పేదింట్లో, పెరిగింది మిడిల్ క్లాస్ లో, బతికేది రిచ్ క్లాస్ లో హీరో. సో వాళ్ళని రిచ్ క్లాస్ లోకి తీసుకెళ్ళాలి నేను. సో ఐ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఈ సినిమాతో ఖచ్చితంగా చేస్తాను అనమాట. అందుకే నేను ఎవ్రీడే 16 to 18 hours వర్క్ చేస్తాను అసలు. ఈ సినిమా ఎలా అయినా కొట్టాల్సిందే, హిట్ కొట్ట. అంటే మనని ఫస్ట్ ఎవరు నమ్మలేదు, ఐఎమ్ ద ఓన్లీ వన్. సో నన్ను నేనే నమ్ముకున్నా రాజాకృష్ణగా. తర్వాత సినిమా తీసాక నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సింగిల్ షాట్ లో ఫినిష్ చేసాము. సూపర్ రాజా అయ్యి 17 cities ప్రమోషన్స్ చేశా. ఇప్పుడు అందరికీ తెలిసిపోయాను. ఒక టైప్ ఆఫ్ సక్సెస్ అయితే వచ్చింది. మనం ఇప్పుడు ఏమీ కాదు అన్నట్టు లేదు, ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆడియన్స్ బ్యాక్గ్రౌండ్. ఇంకా ఇప్పుడు దీన్ని జస్ట్ ఒక రేంజ్ లో హైప్ ఇచ్చి రిలీజ్ చేయడం అనమాట. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది నా ఫీలింగ్. ఎందుకంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు సినిమా గురించి. సో దట్ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ అనమాట. అంటే గట్టి హైప్ ఇద్దామనేసి అంటున్నారు. సో ఏ విధంగా ప్లాన్ చేశారంటే హైప్ రావడం కోసం అని చెప్పేసి? ఒక చాలా ఐడియాస్ ఆలోచిస్తున్నా లాస్ట్ 2 days నుంచి. ఇన్స్టాగ్రామ్ లో ఒక రేంజ్ లో వీడియోస్ పెట్టాలి, క్రియేటివ్ వీడియోస్ అనే టైప్ లో ఒకటి ఆలోచిస్తున్నా. రెండోది ఏంటి అంటే సెలబ్రిటీస్ ప్రమోషన్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ ఇండస్ట్రీలో హీరోస్, యాక్టర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటారు, డైరెక్టర్స్, వాళ్ళని కలిసి వాళ్ళకి సినిమా నుంచి చెప్పి ఒక వీడియో బయట తీసుకుందాం. వాళ్ళ ద్వారా కూడా ఇంకెక్కువ రీచ్ వస్తుంది. అదొక ఐడియా ఉందన్నమాట.
సో ట్రై చేస్తున్నా. ఒక ఇండస్ట్రీలో ఒక హీరో యాక్చువల్లీ సపోర్ట్ చేస్తా అని చెప్పారనమాట. ఓకే. సో ఆ హీరో వాళ్ళ ఫ్రెండ్ నాకు కాంటాక్ట్ చేశారు. అలా హీరోకి చూపించిన ట్రైలర్ తను పుష్ చేస్తా అని చెప్పారని చెప్పేసి. సో ఒక 2 డేస్‌లో తనని కలుస్తాను. ఫైనల్ మూవీ వాళ్ళకి చూపిస్తాను. దెన్ వి విల్ సీ ఎలా ముందుకెళ్ళాలి, సెలబ్రిటీస్‌ని ఎలా చేయాలని చెప్పేసి అదొకటి. ఇంకా ఏది లేకపోయినా చెప్పాను కదా! లైక్ 17 సిటీస్ 3 ప్రమోషన్ చేసి ఒక ఐడియా నాకు వచ్చింది ఒకప్పుడు అని చెప్పేసి. అలాంటి కొత్త ఐడియా మళ్ళీ ఒకటి ఆలోచిస్తున్నాను అనమాట. జస్ట్ ఫర్ 1 మంత్ ఒక 30 డేస్ పుష్‌కి. సో మేబీ రేపైనా ఎల్లుండైనా స్టార్ట్ చేస్తా ఆ ఐడియా. అది మళ్ళీ ఇంకా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ మొత్తం మనమే కనబడేలాగా ఏదో ఒకటి చేస్తాను నేను. ఓకే. అంటే యుద్ధం చేస్తారు ఇంకా సోషల్ మీడియా. చేయాల్సిందే. అంటే నేను ఒక స్టేటస్ కూడా పెట్టా. దిస్ ఈస్ ద ఫైనల్ బ్లాస్ట్ అని చెప్పేసి. ఓకే. ఇంకా ద ఫైనల్ బ్లాస్ట్ వదులుతాను. దెన్ ఐ విల్ గో ఫర్ రిలీజ్. రీసెంట్ గా ప్రభాకర్ గారి కొడుకుతో ఒక మూవీ చేశారు. రైట్. తను అన్నాడు టికెట్ కొనుక్కుని వెళ్ళండి, నచ్చకపోతే టికెట్ అమౌంట్ రిటర్న్ చేస్తాను అని చెప్పేసి. అలాంటి ఛాలెంజ్ మీరు చేయగలరా? అలాంటి గట్స్? నేను చెయ్యను. ఎందుకంటే ఖచ్చితంగా సినిమా నచ్చుతుంది. సో ఆయన కూడా అదే అన్నాడు. ఏమనంటే లైక్ ఆయన అదే కాన్ఫిడెన్స్ తో నా మూవీ చూడండి, మీకు పక్కా నచ్చుద్ది, నచ్చకపోతే నేను అమౌంట్ రిటర్న్ చేస్తా అంటున్నాడు. అంతే కాన్ఫిడెంట్ గా చెప్పారు. మీరు అదే కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఛాలెంజ్ ఇవ్వడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అనేసి? ఛాలెంజ్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు అది ఆ మాట ఎవరంటారు చెప్పాలా? వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర డౌట్ ఉందన్నమాట మూవీ పైన. సో ఇలా డౌట్ ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి ఛాలెంజెస్ వేస్తే అరే అంత ఛాలెంజ్ చేశారా, మనం వెళ్ళి చూడాలా థియేటర్ కన్నా, ఆడియన్స్ వస్తారనే ఆ సైకాలజీ తోటి వాళ్ళు అలాంటి ఛాలెంజెస్ ఇస్తారు. మీకు డబ్బులు ఫ్రీగా ఇస్తా, లేకపోతే నేను ఇంకా సినిమాలు తీయని తర్వాత ఇలాంటివన్నీ చెప్తుంటారు అనమాట. నేను అలాంటిది ఏం చెప్పాను. హానెస్ట్ గా కష్టపడ్డాను, నా స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ యూజ్ చేసి మంచి సినిమా తీసాను. నేను ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నానంటే చూసిన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇది నేను ఊరికే చెప్పలేదు. See, if I am just an actor and if I say all these words, ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది. అరే నువ్వు జస్ట్ యాక్టర్ రా, నీకు ఏం తెలుసు, పెద్ద పెద్ద హీరోలే ఫ్లాప్ అవుతున్నారు అని అంటారు. ఐఎమ్ రైటర్, డైరెక్టర్, ఎడిటర్, ప్రొడ్యూసర్ ఆల్సో. సో ఐ నో ఈ మూవీని 3 years మొత్తం ప్రాణం పెట్టి తీసాను నేను. ఎలా ఎవ్రీ 3 months 2 months కి నేను ట్రాక్ చేసేవాడిని ప్రోగ్రెస్. సినిమా ఎలా వస్తుంది, ఇంకేం అప్డేట్ చేసి ఇంకేం ఇంప్రొవైజేషన్ చేయొచ్చు. 3 years ఇంప్రొవైజేషన్ చేస్తూనే ఉన్నా. ఫైనల్ గా మొన్న రెడీ అయిపోయింది. ఇంకా దాంట్లో ఒక్క డైలాగ్ కూడా చేంజ్ చేయడానికి అవసరం లేనే లేదు. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నా నేను. సో మీరు కూడా వెళ్ళండి థియేటర్ కి ఖచ్చితంగా. తప్పకుండా. అంటే ఈ స్టోరీ రాయడానికి టోటల్ మీకు ఎన్ని డేస్ టైం పట్టింది? స్టోరీ యాక్చువల్లీ 2 months రాశాను. ఓకే. అండ్ ఇంకొకటి గుడ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సింగిల్ షార్ట్ స్క్రిప్ట్ ఇప్పటివరకు ఎవరు రాయలేదు. అవునవును. మన సినిమాలు ఎలా ఉంటాయంటే ఒక సినిమాకి 70 scenes అలా ఉంటాయి. ప్రతి సీన్ ఇంకో సీన్ కి కనెక్ట్ అవ్వడం వల్ల మధ్యలో ఒక ఇంటర్వెల్ ఉంటుంది అన్నమాట. సో ఇది ఒక ఫార్మాట్ టైప్ లో ఉంటుంది. మన దాంట్లో ఏంటంటే సీన్ బై సీన్ ఉండదు. సింగిల్ షాట్ అంటే మీరు కెమెరా ఆపట్లేదు కదా. సో ఎవ్రీ సెకండ్ అలా ఫ్లోలో లాస్ట్ సెకండ్ వరకు వెళ్ళాలి, బ్రేక్ లేదు కాబట్టి. సో ఇది కొత్త రకమైన స్క్రిప్ట్ అనమాట. ప్రపంచంలో కూడా ఎవరు రాయలేదు. సో ఫస్ట్ టైం నేను దీన్ని కూడా ఎలా రాయాలని చెప్పేసి ఆలోచించి, మనకు ఆల్రెడీ దీనికి ముందు ఒక 7 to 8 స్క్రిప్ట్స్ రాసి ప్రొడ్యూసర్స్కి అప్రోచ్ అవ్వడము, యూవి క్రియేషన్స్, శ్రవంత్ రవి అలా అప్రోచ్ అవ్వడం, వాళ్ళు ఏదో కారణంలో రిజెక్ట్ చేయడం, దాంతో నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది స్టోరీ రైటింగ్ అంటే ఏంటి అని చెప్పేసి. అది యూజ్ చేసి ఈ సింగిల్ షార్ట్ స్క్రిప్ట్ రాశాను అనమాట. సో ఇది నేను 2 months లోనే రాసా. బట్ ఏంటి అంటే నెక్స్ట్ 7 months మేము రిహార్సల్స్ చేసామని చెప్పాం కదా. రిహార్సల్స్, ట్రయల్ షూట్స్కి వెళ్ళాము. ఆ 7 months ఈ స్క్రిప్ట్ని రిఫైన్ చేస్తూ ఉన్నాను అనమాట. సో మొత్తం 9 months స్క్రిప్ట్ రిఫైన్ చేశాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక షూట్కి వెళ్ళిపోతే నేను ఒక యాక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాను. తను పర్ఫార్మెన్స్ అంతగా లేదనమాట. తను చాలా హెవీగా చేయాలి, చాలా కామెడీ తీసుకురావాలి. సో తనని రెడీ చేయడానికి నాకు 6 to 7 months పట్టింది. ఎందుకంటే తను ఫస్ట్ టైమర్ అనమాట. సో తనని రెడీ చేస్తూ ఓకే తను ఇలా చేస్తున్నాడు కదా, ఇప్పుడు స్క్రిప్ట్ ఎలా ఉంటే, నా క్యారెక్టర్ ఎలా ఉంటే సినిమా హైలైట్ అవుతుంది. సో మళ్ళీ అక్కడ ఇంప్రొవైజేషన్, మళ్ళీ అక్కడ స్టోరీ రైటింగ్ చేంజ్. సో 9 months దాన్ని రుద్దడమే అనమాట. ఓకే. సో మీరు ఇదేనా స్టార్టింగ్ కెమెరా ముందు, లేదా ప్రీవియస్ ఏదైనా సైడ్ క్యారెక్టర్స్? చేశాను. సైడ్ క్యారెక్టర్స్ చేయలేదు, అన్ని సెట్ అవ్వవు. ఓన్లీ నా ఫిల్మే షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశాను. ధైర్య సాహసే రాజాకృష్ణ అని యూట్యూబ్ లో కూడా వస్తుంది. ఇట్స్ 40-minute ఫిల్మ్, థ్రిల్లర్ ఫ్యాంటసీ. అది కూడా 2019 ఆ టైంలో చేశా. ఆ టైంలో విఎఫ్ఎక్స్ హెవీ అదనమాట. చాలా విఎఫ్ఎక్స్ ఉంటుంది మూవీలో. మీరు ఎప్పుడైనా కుదిరితే చూడండి, ఆడియన్స్ అయినా చూడండి, యూట్యూబ్ లో ఉంటుంది. అది ఉంది. అండ్ ఒకటి అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళకి ఒక ఆడిషన్ ఇచ్చా అనమాట. వాళ్ళది 4th year గ్రాడ్యుయేషన్ ప్రాజెక్ట్ ఉంటుంది స్టూడెంట్ది, వాళ్ళ ఫిల్మ్ స్కూల్ వాళ్ళది. సో ఆ ఫిల్మ్లో నన్ను సెలెక్ట్ చేశారు లీడ్గా. ఒక 15 minutes ఉంటుంది షార్ట్ ఫిల్మ్, అందులో యాక్ట్ చేశారు. అంటే ఇప్పుడు మనం యాక్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒక పర్టికులర్ ఇంకో యాక్టర్ని పెట్టుకునే మనం కూడా ఇట్లా అయితే బాగుంటుందిరా అని అనిపిస్తుంది, ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. మీకు మన ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో అట్లా ఎవరు లేరు.
ఓకే. ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అంటే మీరు అక్కడే అతన్ని కాపీ కొడతారు అనమాట. ఇంకా మీరు హెవీగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అంటే కాపీ కొడతారు ఖచ్చితంగా. సంపూర్ణేష్ బాబు గారు కూడా వచ్చిన కొత్తలో చాలా హైప్ వచ్చింది, చాలా ఫేమ్, ఆయన బాగా నోన్ ఫేస్ అయిపోయాడు. బట్ ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. ఓకే. సో మీరు ఓన్గా ప్రొడ్యూస్ చేసి మీరే డైరెక్షన్ చేసి ఫిలిం అయితే తీస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఈ ఫిలిం ఫెయిల్ అయితే ఇక్కడ తాపేస్తారా లేదా నెక్స్ట్ ఇంకో కొత్త? మీరు సంపూర్ణేష్ బాబు గారు ఏంటంటే హీఈస్ ఏ డైరెక్టర్స్ యాక్టర్. అంటే ఒక డైరెక్టర్ రైటర్ ఉంటారు కదా, ఆ కథ చాలా బలంగా ఉంటే, ఆ కామెడీ బలంగా ఉంటే ఆయన సెట్ అవుతారు అనమాట. జస్ట్ ఇన్ కేస్ చిన్నగా అటు ఇటు మిస్ అయినా సరే ఆయన కష్టం అనమాట. ఆయన ఎందుకంటే ఆయన ప్రాపర్ హీరో టైప్ కాదు కదా, ఈజ్ మోర్ డిపెండెంట్ ఆన్ కామెడీ. అది అబ్సర్డ్ కామెడీ, నార్మల్ కామెడీ కదా. అబ్సర్డ్ కామెడీ లైక్ కొబ్బరి మంట ఇవన్నీ, హృదయకాలే, అలాంటివి రావాలి అతనికి. రాకపోతే లేదు. బట్ మనది అలా కాదు. నేను ఓన్లీ యాక్టర్ కాదు, నేను రైటర్ డైరెక్టర్ కూడా ఇంతకుముందు చెప్పాను, ప్రొడ్యూసర్ని కూడా నేను. సో ఈ సినిమా ఫెయిల్ అవుతాయనే క్వశ్చన్ అడిగారు కదా మీరు, అది మాత్రం నేను ఇప్పుడు ఆలోచించట్లేదు. ఎందుకంటే ఆలోచించడం కూడా రాంగ్ అనమాట. 3 years కష్టపడి తీసిన సినిమాకి అలాంటి ఆలోచన రావద్దు మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంతా కాన్ఫిడెంట్ ఉండాలి. నేను రియల్ గా కాన్ఫిడెంట్ గా ఉన్నాను అనమాట. సెకండ్ సినిమాకి థర్డ్ సినిమా కూడా సిన్స్ ఐఎమ్ ఏ రైటర్ అండ్ డైరెక్టర్, ఐ నో వాట్ ఈస్ స్టోరీ, ఏది రాస్తే బాగుంటుంది, ఏది కరెక్ట్ కాదు మనకి, మన పర్సనాలిటీకి అయినా సరే, మనం చేయాలనుకున్న క్యారెక్టర్స్ కి. సో నేను అలా రాసుకొని ముందుకెళ్తాను, కెరియర్లోకి వెళ్తాను. నేను ఓన్లీ యాక్టర్గా వస్తే మీరు చెప్పినట్టు అరే నిజంగా ఎలా రా బాబు అయిపోయి భయపడే ఛాన్స్ ఉంటే ఉండొచ్చు అనమాట. బట్ ఐఎమ్ నాట్ జస్ట్ అన్ యాక్టర్, ఐఎమ్ ఏ రైటర్ డైరెక్టర్. అది నాకు తప్ప తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ అనమాట. వెరీ రేర్లీ ఎక్కడో ఒక్కరు ఇద్దరు అలాంటి హీరోస్ ఉన్నారు. సో ఇండస్ట్రీకి రావాలి అనుకున్నప్పుడు వచ్చే ప్రతి ఒక్కరు ఈయన మా ఇన్స్పిరేషన్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో అలా ఎవరిని ఇన్స్పైర్ తీసుకొని మీరు యాక్టర్ అవుదామని ఫీల్ అయ్యారు? యాక్టింగ్ వేస్లో నాకు ఎవరు ఇన్స్పిరేషన్ లేరండి. ఎందుకంటే నేను మామూలుగా ఇండస్ట్రీ బయట ఉన్నప్పుడు వాట్ ఐ ఫెల్ట్ వాస్ కొన్ని తెలుగు మూవీస్ చూస్తే కొంచెం రొటీన్గా అనిపించాయి నాకు. ఓకే. లైక్ అంటే 4 సాంగ్లు 4 ఫైట్లు, అదే రొటీన్, అదే స్టోరీని అన్ని సినిమాలు తీస్తున్నారు, కాపీ కొడుతున్నారు అనే ఫీలింగ్ వచ్చింది. మనకేంటంటే కొంచెం క్రియేటివ్ మైండ్ అని చెప్పాను కదా చిన్నప్పటి నుంచి, ఏదైనా కొత్తగా చేయాలి అంటే ఎవరు చేయండి చేయాలి. అరే ఏదైనా సినిమా చూసినా బోర్ కొట్టేస్తుంది అంటే 10 minutes 15 minutes వాళ్ళు, ఎందుకు ఇంకా బాగా తీయచ్చు కదా అని చెప్పేసి అదొక మూడు ఉంటుంది. ఏదో క్రియేటివ్గా ఉండాలి, ఎందుకు ఎప్పుడు ఒకే చూసిన దానిలాగా. ఆ ఇన్స్పిరేషన్తో మెయిన్గా వచ్చాను తప్ప ఈ యాక్టర్ని చూసి అలా నాకు ఎప్పుడు లేదనమాట. అందుకని నేను ఏమంటున్నా అంటే యాక్టర్ రైటర్ డైరెక్టర్ కూడా వచ్చాను అనమాట. జస్ట్ యాక్టర్గా వస్తే మేబీ మీరు అన్నట్టు ఒక స్ట్రాంగ్ ఫిగర్ మన మైండ్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది బాగా, ఆయనలా ఎదగాలి, ఆయనలా చేయాలి, ఏదో ఒక చేయాలన్నట్టు ఉంటుంది. బట్ మనకు క్రియేటివ్ సైడ్ ఫస్ట్ స్టార్ట్ అయ్యాను రైటర్ డైరెక్టర్గా. సో అలా అనమాట. మీరు 6 to 7 years టైం తీసుకున్నాను నేర్చుకోవడానికి అని చెప్పేసి అని అన్నారు. సో ఎక్కడ నేర్చుకున్నారు మొత్తం ఈ స్కిల్స్ అని? ఒకటి ఏంటంటే నేను ఫస్ట్ ముంబైకి వెళ్ళాను. అక్కడ పూణేలో జాబ్ చేస్తుండే ఒకసారి సాఫ్ట్వేర్, ఇక్కడ మైక్రోసాఫ్ట్ అయిపోయాక పూణేకి వెళ్ళాను అనమాట. అక్కడ సాఫ్ట్వేర్ డిజైనర్గా చేస్తుంటే ఒక 3-4 monthsలలో నాకు ఇంకా అక్కడ నుంచి కూడా జంప్ అవ్వాలనిపించాను. సో అప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఒక డైరెక్టర్తో కాల్ చేసి మాట్లాడా. అప్పుడే ఆయన అన్నమాట, నీకు హీరోలాగా ఉంటావు, మహేష్ బాబు లాగా ఉంటావా, నీకు 2 కోట్లు ఉన్నాయా, బ్యాక్గ్రౌండ్ ఉందా, ఎవరు పెట్టి తీస్తారు సినిమా అంటే, నీ ఫేస్ కట్ ప్రాపర్ హీరోలాగా లేదు, తెలుగు ఫిల్మ్ హీరోలాగా, నువ్వు అటు సైడ్ బాలీవుడ్ సైడ్ వెళ్ళి, దగ్గరే కదా ముంబై, రాజ్ కుమార్ లాగా ఉంటావు, కొంచెం అట్లా ట్రై చేయని చెప్పాడు అనమాట. సరే అని చెప్పాడు కదా అని చెప్పేసి ముంబై దగ్గరే కదా అని వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళిపోయాను అనమాట. సో అక్కడ నేను ఒక సినిమా తీయడానికి ట్రై చేయడము, అక్కడ బాలీవుడ్ సైడ్ తిరగడము, అక్కడ ఒక 1.5 year అయిందనమాట. 1 year అలా అయింది. సో అక్కడ వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అగైన్ నేను ఎక్కడ అసిస్టెంట్గా చేయలేదు, రైటర్ డైరెక్టర్ ఎడిటర్గా ఎవరి దగ్గర చేయలేదు. ఓన్గా రూమ్లో కూర్చొని రాయడం, ఒక బుక్స్ చదవడము, సినిమా అనలైజ్ చేయడము. ఎందుకో నేను ఏదో ఒకటి కొత్తగా చేయాలి, ఎవరు తీయని సినిమా నేను తీయాలి, నా సైడ్ నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలి, మనము స్పెషల్ గా కనపడాలి అనేది ఫస్ట్ నుంచే ఉండే. సో అందుకని మీరు ధైర్య సాహసి అని చెప్పాను కదా, ఒక షార్ట్ ఫిల్మ్ చూడండి యూట్యూబ్ లో ఉంటుంది, అది కూడా చాలా కొత్తగా ఉంటది. అది బాగుందా బాగాలేదా పక్కన పెట్టండి, బట్ ఒక అటెంప్ట్ మాత్రం చాలా కొత్తగా ఉంటది. అంత విఎఫ్ఎక్స్, అంత హెవీ విఎఫ్ఎక్స్. సో అదొకటి, ముంబైలో ఒకటి, అండ్ ఇంకా కొన్ని డెమో ఫిల్మ్స్, కొన్ని స్క్రిప్ట్స్ అని చెప్పాను కదా, అది కూడా నేను ఏంటంటే రూమ్లో రాసుకొని ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అవ్వడం. సో ఇలా స్క్రిప్ట్ రాసాను, కొన్ని చాలా దగ్గరకు వచ్చాయి. ఫస్ట్ టైం నేను ఏంటంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పటికి ఉందో లేదో నాకు తెలియదు, 2021-22 అనుకుంటా, నేను ఒక సైన్స్ ఫిక్షన్ స్క్రిప్ట్ రాసి దానికి స్టోరీ బోర్డ్స్ వేయించాను. 1100 షార్ట్స్కి 1100 స్టోరీ బోర్డ్స్. ఒక స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ కూర్చొని ఎవ్రీ షార్ట్ ఎలా కావాలని చెప్పేసి అవి 2 books యూవీ క్రియేషన్స్కి తీసుకెళ్ళాను కూడా. వాళ్ళకి నచ్చింది కూడా. బట్ వాళ్ళకి ఏంటంటే క్లైమాక్స్ చాలా వాయిలెంట్గా ఉంది. వాళ్ళు అప్పుడు అన్నారు అనమాట, ఏ హీరోని పెడదాం అనుకుంటున్నావు, ఎంత బడ్జెట్, అప్పుడు ఓన్లీ డైరెక్టర్గా ట్రై చేసా, యాక్టర్గా కాదు. అవన్నీ అయిపోయినాయి. ఇంటికి వచ్చాక వాళ్ళు నెక్స్ట్ మార్నింగ్ కాల్ చేసి క్లైమాక్స్ చాలా వాయిలెంట్గా ఉంది, ఇంత వాయిలెన్స్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సెట్ అవ్వదు, ఇప్పుడంటే తీస్తున్నారు, అప్పుడు 4 years బ్యాక్ అలా లేదనమాట, సో తగ్గిస్తావా అన్నారు.
నాకు ఏంటంటే ఫస్ట్ ఆఫర్ రావాలని కసి ఉండే అనమాట. సరే సార్ తగ్గిస్తా మీకోసం అని చెప్పేసి ఇంకో వర్షన్ చెప్పా. వాళ్ళ తర్వాత రెస్పాండ్ అవ్వలేదు. అంటే అప్పుడు నాకు ఏమర్థమైందంటే ఒక రైటర్ డైరెక్టర్ అన్న వాడికి కన్విక్షన్ ఉండాలి. అంటే నేను చెప్తే వీడు చేంజ్ చేశాడు, రేపు పొద్దున హీరో చెప్తే చేంజ్ చేశాడు, లేకపోతే ఇంకోటి చెప్తే చేంజ్ చేశాడు, ఈ కన్విక్షన్ లేని వాళ్ళు అనుకుంటారు కదా. సో ఆ పాయింట్ నాకు అర్థమైంది. అప్పటి నుంచి ఏంటంటే లేదు, మనకు కన్విక్షన్ ఉండాలి. మనకు కన్విక్షన్ ఉండాలంటే ఫస్ట్ మనకు రైటింగ్ డైరెక్షన్ స్కిల్స్ స్ట్రాంగ్ ఉండాలి. అవి స్ట్రాంగ్ ఉంటేనే కదా వేరే వాళ్ళు ఏం చెప్పినా సరే లేదు బ్రో నేను చేంజ్ చేయను, ఎందుకు అంటే ఇందుకు అని నేను ఒక రీజన్ చెప్పగలను లాజికల్ గా. సో మళ్ళీ ఒక 2-3 years కష్టపడి అవన్నీ నేర్చుకొని ఇంకా నాకు ఇప్పుడు ఓకే పర్ఫెక్ట్ అని అనిపించినప్పుడు దెన్ నేను ఏం చేశాను, మన ఫస్ట్ గోల్ యాక్టర్ అవ్వడం కదా, అది అవ్వలేదని చెప్పేసి రైటింగ్ డైరెక్షన్ లోకి వచ్చాను నేర్చుకొని. ఇప్పుడు రైటింగ్ డైరెక్షన్ పూర్తిగా వచ్చాక నేను ఏం చేశానంటే మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో 4 months యాక్టింగ్ కోర్స్ తీసుకున్నాను. అక్కడ వాళ్ళు బేసిక్స్ నేర్పించారు. థియేటర్ యాక్టింగ్ ఉంటుంది, డ్యాన్స్ క్లాస్ ఉంటుంది, అండ్ నార్మల్ సినిమాటిక్ యాక్టింగ్ ఉంటుంది. బేసిక్స్ నేర్చుకున్నాక దెన్ నేను మళ్ళీ యాక్టింగ్ బుక్స్ చూసి అవి ఇవి చదువుకొని నేర్చుకొని నా ఓన్గా కూడా యాక్టింగ్ ప్రాక్టీస్ చేసుకున్నాను. దెన్ ఐ వెంట్ టు సమ్ డెమో ఫిల్మ్ అది ఇది. తర్వాత ఈ సింగిల్ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయింది అనమాట. ఈ సింగిల్ షార్ట్ ఫిల్మ్ లో మళ్ళీ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, ఎగ్జైటింగ్ విషయం. సింగిల్ షార్ట్ యాక్టింగ్ అనేది ఎవరు ఎక్కడ నేర్పించారు మీకు. మీకు వరల్డ్లో ఏ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయినా తీసుకోండి, అరే రేపు పొద్దున ఒక డైరెక్టర్ మీ దగ్గరికి సింగిల్ షార్ట్ ఫిల్మ్ అని తీసుకొని వస్తాడు, సో మీకు 100 minutes నాన్ స్టాప్ యాక్టింగ్ నేర్పిస్తాను ఏ క్లాస్ ఉండదు. అందరు షార్ట్ బై షార్ట్ యాక్టింగ్ నేర్పిస్తారు, అదే వచ్చి సినిమాలో చేస్తారు యాక్టర్స్. సో అది ఎక్కడ లేదు, రిఫరెన్స్ పాయింట్ కూడా లేదు కదా నాకు. రైటింగ్ కి లేదు, డైరెక్షన్ కి లేదు, యాక్టింగ్ కి లేదు ఈ సినిమాకి రిఫరెన్స్ పాయింట్. సో నేను ఫస్ట్ ఆ 3 మళ్ళీ కొత్తగా కనిపెట్టాను. అది నాకు చాలా ఎగ్జైటింగ్, ఎందుకంటే మీకు ముందే చెప్పాను ఏదో కొత్తగా చేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాను ఇండస్ట్రీకి అని చెప్పేసి. సో అదే ఛాలెంజ్, చాలా స్వీట్ ఛాలెంజ్ అనమాట. సో అది చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ 3 years కూడా ఎవ్రీ డే ఐ ఎంజాయ్డ్ అ లాట్ మేకింగ్ దిస్ ఫిల్మ్. అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నా. అంటే 3 years మిమ్మల్ని మీరు అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు మేము ₹1 ఆన్ చేస్తున్నాం ఎందుకు, మేము తినడానికి, బట్ మీరున్న ప్రతి రూపాయి పెట్టుబడిలోకి పెట్టుకుంటూ వచ్చారు. మీరు బతకడానికి ఏం చేసుకున్నారు? మాది ఇది ఫిలిం ఫైనాన్స్ ఏదైతే ఉందో ఫ్యామిలీ నుంచి వచ్చింది, అందులో వాళ్ళు ఇస్తారు ఈ సినిమాకి ఇంత అని చెప్పేసి. అది 3 years అనమాట. అది నాకు వస్తుంది, సినిమాకి కూడా వస్తుంది. సో సినిమాలలో నేను ఒకవేళ ఎక్స్పెండిచర్ పెడుతున్నా అంటే ఇక్కడ ఎంత తగ్గించవచ్చు మనం, బట్ అవుట్పుట్ కాంప్రమైజ్ అవ్వదు. సో ఎవరితోని వర్క్ చేయాలి, అవుట్పుట్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేసినంతే వస్తుంది, బట్ బడ్జెట్ మాత్రం నాకున్నంతలో ఇస్తాను నేను. సో మీరు అదే అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోషన్స్ ఉంది, ఇప్పుడు మీకు 17 cities తిరిగి ఒక 2 to 3 crores పీపుల్ కి పరిచయం అయ్యాను. ఇదే రియల్ లైఫ్ లో మీరు డబ్బులు పెట్టి చేయాలంటే మీకు 75 lakhs 1 crore అవుతుంది అనమాట. మరి అక్కడ సేవ్ చేశాను నేను, అది నాకు పెట్టుకున్నాను అనమాట. సో అలా అనమాట. మొత్తానికి అయితే థియేట్రికల్ ఫిల్మ్ రెడీ అవ్వాలి విత్ హైప్, అందులో మనం కూడా సర్వైవ్ అవ్వాలి. సో ఎలా మేనేజ్ చేసుకుంటాం మనం, అది మనకు మళ్ళీ ఎక్కువ ఖర్చులు కూడా ఉండవు అనమాట. నేను ఎక్కువ తినడం అంతా చేయను, బేసిక్ ఏదో రైస్ కర్రీ సర్వైవ్ అవ్వాలి అంతే. ఓకే. సో మీరు ఫస్ట్ నేను మూవీ డైరెక్షన్ చేస్తాను అని చెప్పేసి మీ పేరెంట్స్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన ఫస్ట్ ఆన్సర్ వాళ్ళు వద్దని చెప్పారు. ఓకే. మా అమ్మ అయితే ఇంకా వెళ్ళి ఏడ్ చేసింది బెడ్ పైన పడుకొని. ఎందుకంటే అసలు మాది చెప్పాను కదా ఫ్యామిలీ అలాంటిది పరిస్థితి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది చెప్పేసి నా పైన ఎక్కువ ఆధారపడి ఉన్నారు. అప్పుడు ఒక ల్యాండ్ కూడా ఉన్నారనమాట. సో అప్పటికి తీర్చేశాను అది. వెంటనే నేను ఇంకా రిజైన్ చేస్తాను అనే టైప్లో అన్నా అనమాట. సో వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఒక పెళ్లి చేయాలి, ఒక పెద్ద. బట్ అది ఏంటి అంటే మనకు ఆ టైంలలో నేను ఇంకా నాకు చెప్పాను కదా ఉన్నదే ఒక లైఫ్, మళ్ళీ మనం పుట్టాము, ఒకటేసారి పుట్టాము, ఏదైతే మన మైండ్లో బాగా రన్ అవుతుందో అది ఈ లైఫ్లో చేసుకోకపోతే ఇంకెందుకు మళ్ళీ నెక్స్ట్ 60 years బతికి వేస్ట్ కదా, అదొక థాట్ ఉండే అనమాట. మేబీ అప్పుడు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించా బాగా. లేదు ఎంత రిస్క్ అయినా కష్టమైనా చేయాలి అని చెప్పేసి దూకాను అనమాట. బట్ దూకాక తెలిసింది అంత ఈజీ కాదు, అది మీరు అన్నట్టు చాలా పెద్ద సముద్రం మీద. సో బట్ ఏంటంటే గివ్ అప్ చేయలేదు, గివ్ అప్ చేస్తే మళ్ళీ వెనక్కి వచ్చేవాడిని. బట్ ఇప్పుడు సముద్రం ఒడ్డుకి దగ్గరలో ఉన్నాను ఫీల్ అవుతున్నా. సో దిస్ నెక్స్ట్ స్టెప్ సినిమా రిలీజ్ అనేది ఉంటుంది చూసారా, అది అయిపోయాక ఒడ్డుకు చేరుతాను. అప్పుడు దే విల్ బి హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. ఓకే. సో మీరు అన్నారు నేను ఇప్పుడు యాక్టింగ్ ఒక 4 months నేర్చుకున్న యాక్టింగ్ క్లాస్కి వెళ్ళాను అనేసి. సో మీరు రూమ్లో ఉండి యాక్టింగ్ నేర్చుకునేటప్పుడు సమ్ డైలాగ్స్ అయితే మనం ప్రాక్టీస్ చేస్తాం. ఫర్ ద ఫస్ట్ డైలాగ్ ఏది తీసుకుని యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేశారు? ఫస్ట్ డైలాగ్ నేను హైదరాబాద్లో చేసింది అంటే నేను ఓన్గా రాసుకున్నదే అండి. బికాజ్ అప్పటికి నేను రైటర్ డైరెక్టర్ని కదా. సో నేను అప్పుడు ఏదో రాసా, ఒక ఫ్యాక్షన్, ఒక ఊర్లో 2 ఫ్యాక్షన్ ఉంటాయి అన్నమాట, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి. అన్నదమ్ములే, బట్ అది పిన్ని వాళ్ళ కొడుకు, వాళ్ళు మమ్మల్ని మోసం చేయడానికి ఏదో చేస్తుంటారు అనమాట. మా నాన్న కూడా వాళ్ళు చంపేస్తారు అనమాట ఎప్పుడో దానికి నేను ఒక పెద్ద యాంగ్రీ సీన్ రాశాను అనమాట. ఆ వీడియో ఇప్పుడు ఎక్కడుందో తెలియదు. అంటే నరుకుతారా అద్దిరా మా ఫ్యామిలీ, నువ్వెంత అదేదో ఉంటుంది డైలాగ్. నాకు అప్పుడు ఒక 10 to 12 lines ఉంటుంది.
ఆ డైలాగ్ ఆడిషన్ చేసి నేను పంపించా అన్నపూర్ణ స్టూడియోస్కి. చెప్పాను కదా ఒక ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ నాకు ఓకే అయింది లీడ్గా అని చెప్పేసి. ఆ డైరెక్టర్ అది చూసే సెలెక్ట్ చేశాడు అనమాట. ఓకే. ఇండస్ట్రీకి రాకముందు అందరిలానే ఫస్ట్ యాక్టింగ్లోకి వద్దామని ఒక ప్యాషన్ ఉంటుంది కదా. అప్పుడు మనకు రైటింగ్ డైరెక్షన్ రాదు. సో అప్పుడు మనం ఏదో సినిమాలో డైలాగ్ తీసుకునే చేస్తాం. చిరంజీవి గారిది ఎవరిదో ఒకటి తీసుకొని చేస్తాం, ట్రై చేస్తాం. మనకు ఏంటి మన స్టాటస్ ఏంటి అని చెప్పేసి అవి జరుగుతున్నాయి. బట్ రైటింగ్ డైరెక్షన్ నేర్చుకున్నాక నేనే ఓన్గా రాయడం. ఏదైనా ఆడిషన్కి వెళ్ళినా సరే నేను ఓన్గా రాసుకునే వెళ్తాను అనమాట. ఏ సినిమాలో నేను చెప్పాను. యాజ్ ఎ సెడ్ నేను టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు చేయలేదు. ఒక సినిమా డైలాగ్, ఒక పాట, ఏదో లిప్ సింక్ చేయడం లాంటివి చేయలేదు అనమాట నేను. ఐ డోంట్ వాంట్ టు డూ దట్ బికాస్ ఐ వాంట్ టు బి అ రైటర్, డైరెక్టర్, యాక్టర్ ఆన్ అ బిగ్ స్క్రీన్. సో అది నేను నేర్చుకున్నాను కాబట్టి నేనే రాసుకుంటాను. అంత వెరీ సింపుల్. అంతేందుకు నేను ఇవాళ మార్నింగ్ ఒక రీల్ పెట్టా ఇన్స్టాగ్రామ్లో, మీకు ఉంటుంది చూడండి. మీకు ఒకటి చెప్పాను, ఒక ఏంటంటే మొన్న 4 days బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టా. ఏంటంటే నా రూమ్లో ఇన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఏదో ఒక స్క్రిప్ట్ తీసి మీకు ఒక సీన్ చదువుతా అని చెప్పేసి ఒక సీన్ చదివి ఒక వీడియో పెట్టా. అది విని చాలా మంది అన్న నాకు స్క్రిప్ట్ ఇవ్వనా, నాకు స్క్రిప్ట్ ఇవ్వని నాకు మెసేజ్ చేశారనమాట. సో వాళ్ళ కోసం నేను నైట్ ఒక 10 o'clock ఒక 5 minutesలో ఒక కామెడీ స్టోరీ రాశాను అనమాట, షార్ట్ స్టోరీ. అది మళ్ళీ వాళ్ళ మార్నింగ్ నెరేట్ చేస్తూ ఒక రీల్ లాగా పెట్టాను అనమాట. దానికి కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. సో నేను ఎప్పుడు పడితే అప్పుడు ఇలా రాసేయగలను బికాస్ ఐ లెర్న్ రైటింగ్ కదా. సో అదనమాట. సో ఆడిషన్స్కైనా మన దానికోసమైనా అంతెందుకండి, నేను 1000 reels పెట్టానని చెప్పాను. నా ప్రమోషన్ 17 cities తిరిగి. ఆ ప్రతి రీల్ ఊరికే పెట్టినట్టు అనిపిస్తుంది మీకు. తిరిగింది, మాట్లాడింది పెట్టారా అనిపిస్తుంది. నో, బట్ దానిలో చాలా ఎడిటింగ్ ఉంటుంది. మ్యూజిక్ ఎక్కడ పెట్టాలి, వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వాలి, ఏది కట్ చేయాలి, ఏది పెట్టాలి, ఇట్స్ అ స్టోరీ టెల్లింగ్. అందుకనే చెప్పేసి ఇంత వైరల్ అయింది అనమాట ఆ రీల్స్ అన్ని. ఊరికే పెట్టేసాను అనుకోండి, బోర్ కొడుతుంది చూసేవాళ్ళకి, అరే ఏంట్రా బాబు వీడు అన్ని ఒకేలా మాట్లాడుతున్నాడు అని చెప్పి. సో సిన్స్ ఐఎమ్ స్టోరీ టెల్లర్ ఆల్సో అవి వర్కౌట్ అయింది. ఆ ప్రమోషన్ ఐడియా కూడా వర్కౌట్ అయింది. లేకపోతే ఒక 100 పెట్టేసరికి బోర్ కొట్టేస్తుంది అందరికి. ఎన్ని పెడతారా బాబు అనుకుంటా. 1000 పెట్టే వరకు తీసుకొచ్చానంటే అర్థం చేసుకోండి. మీరు కాలేజెస్ లో కూడా మీ యొక్క ట్రైలర్ ఏదైతే ఉందో అది ప్రమోషన్ చేయడం జరిగింది. సో అక్కడ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా పర్సనల్ గా వచ్చి మీకు చెప్పడం కానీ ఎలా ఉంది ఏంటి అనేది? అక్కడ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది కాలేజ్లలో. అంటే నేను ఏ కాలేజ్లో ట్రైలర్ స్క్రీన్ చేసినా సరే ఆ ట్రైలర్ ఎండ్ అయ్యే షాట్ ఉంటుంది కదా, నేను తెలుగు సినిమా హీరో అవుతానని గుద్దుతాను కదా, బ్రేక్ అవుతుంది. అప్పుడు ఇంకా అందరు అరవడమే అనమాట, ఊ అని చెప్పేసి. అది చాలా హ్యూజ్ రెస్పాన్స్. మొన్న అరోరాస్ పీజీ కాలేజ్కి వెళ్ళాను, లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజ్లో చెప్పాను, విజ్ఞాన్ కాలేజ్లో చెప్పాను, గుంటూరులో పెద్ద కాలేజ్, అందులో 5000 స్టూడెంట్స్ ఉన్నారనమాట. ట్రైలర్ స్క్రీన్ అయిపోయినాక అరుపులే అరుపులు. మొన్న అరోరాస్ పీజీ కాలేజ్ వాళ్ళు వన్స్ మోర్ అన్నారు. ఏంటంటే టైం లేదు, సో వాళ్ళు కుదరదండి వన్స్ మోర్ అంటే సరే అని చెప్పేసి క్లోజ్ చేశారు స్పీచ్ తో. రెస్పాన్స్ మాత్రం హ్యూజ్ అనమాట. ఏ స్టూడెంట్ ఇంకా ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ అయితే లెక్కే లేదు అసలు. అన్న ఒకతను 100 times చూసాడంటే ట్రైలర్, ఒకతను 150 times చూసాడంటే ట్రైలర్. మీరు కామెంట్స్ చూడండి, యూట్యూబ్ లో కింద కామెంట్స్ ఉంటాయి ట్రైలర్ కింద. ఒకడు 120 times చూసా అని చెప్తారు. అన్న నేను 6th time చూస్తున్నా, ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయలేదని చెప్తారు. సో దట్ ఈస్ ద యూఎస్పీ. 6 minutes ట్రైలర్ అయినా సరే మీరు ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయరు. మామూలుగా 2 minutes 3 minutes ట్రైలర్ కి మనం 2-3 times స్కిప్ చేస్తాం, బోర్ కొడుతుంది. 6 minutes మీరు స్కిప్ చేయలేదంటే అండర్స్టాండ్ ద స్టోరీ టెల్లింగ్ స్కిల్స్. ఓకే. సో మీరు ఒక మిడిల్ క్లాస్ పట్టుకొని ఒక లైన్ పట్టుకొని స్టోరీ రాశానని చెప్పేసి అని అంటున్నారు. బట్ అలా మిడిల్ క్లాస్వి చాలానే వచ్చాయి కదా, దీంట్లోనే యూనిక్ గా ఏముందంటే మీరు కొత్తగా అనేసి అని అంటున్నారు? ఏమొచ్చాయండి, మిడిల్ క్లాస్ వచ్చాయి, మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫ్ గురించి వచ్చాయి. బట్ మిడిల్ క్లాస్ వాడు ఏ సపోర్ట్ లేకుండా తన మైండ్ యూజ్ చేసుకొని ఇంత పెద్ద గోల్ సాధించడం రాలేదు. మీకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో వచ్చి ఉంటాయి వాళ్ళ లైఫ్, వాళ్ళ స్ట్రగుల్స్, ఆ ఏడుపులు అవి ఇవి వచ్చి ఉంటాయి అనమాట. బట్ అది కాదు కదా మిడిల్ క్లాస్ లైఫ్ అంటే. ఎప్పుడు అవే ఏడుపులు ఉంటాయి మిడిల్ క్లాస్ లో. మనం కూడా ఎదగాలి కదా, ఎదగాలంటే మనకు ఒక గోల్ ఉండాలి కదా. సో ఈ సినిమా చూసాక ప్రతి మిడిల్ క్లాస్ వాడు ఒకటే అనుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు రఘువరన్ బీటెక్ కూడా అంతే కదండి. మరి రఘువరన్ బీటెక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాడు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాడు, వాడు ఏదైతే ప్రొఫెషన్ అనుకుంటాడో ఆ మూవీలో అదే చూస్తాడు, లాస్ట్ కి అదే సక్సెస్ అవుతాడు. నాకు రఘువరన్ బీటెక్ చూసినప్పుడు ఏంటంటే మొత్తం సినిమా అయిపోయాక ఇప్పుడు నేను గుర్తు తెచ్చుకుంటే నాకు అమ్మ సెంటిమెంట్ గుర్తొస్తుంది, లవ్ స్టోరీ గుర్తొస్తుంది, కామెడీ గుర్తొస్తుంది, ఇంకా వాళ్ళ తమ్ముడిది వాళ్ళ నాన్న మధ్యలో కెమిస్ట్రీ అవి గుర్తొస్తాయి అనమాట. అంతేగాని వాడు సాధించాడని మాత్రం నాకు గుర్తురాదు. డైరెక్టర్ ఏ ఇంటెన్షన్ తో సినిమా తీసాడు అన్నది పాయింట్. ఆ రఘువరన్ బీటెక్ లో ఒక మిడిల్ క్లాస్ వాడు ఏం సాధించాడు, మేబీ అదే ఇంటెన్షన్ తీస్తే అది రాంగ్ గా నాకు వచ్చింది. ప్రతి ఆడియన్స్ కి అదే వచ్చింది. మనం ఏం ఎంజాయ్ చేస్తామండి రఘువరన్ బీటెక్ లలో? అమ్మ సెంటిమెంట్ ఎంజాయ్ చేస్తాం, అమ్మ చనిపోయేసి వాడు లవర్ తోటి తిరగడము, సాంగ్స్ ఎంజాయ్ చేస్తాం, కామెడీ సీన్స్ చేస్తాం.
సో నా సినిమాలు ఏంటంటే దట్ ఈస్ నాట్ ద ఇంటెన్షన్. ఈ మధ్యలో జరిగేటి ఇవి కాదనమాట. ఒక మిడిల్ క్లాస్ వాడు ఏ సపోర్ట్ లేకుండా తన మైండ్‌ని నమ్ముకొని అనుకున్న గోల్ వైపు వెళ్తే ఏం సాధిస్తాడు. నేను ట్రైలర్ ఫస్ట్ డైలాగ్ అదే చెప్పాను, లాస్ట్ డైలాగ్ అదే చెప్పాను. సినిమా అదే ఉంటుందన్నమాట. ఫోకస్ ఇస్ దట్. మిగతా వాటికి డీవియేట్ అవ్వదన్నమాట. కమర్షియల్ ఆస్పెక్ట్స్ కోసం సాంగ్స్ అని అదని ఇదని. సో నా గోల్ ఏంటి అంటే ప్రపంచంలో ఉన్న తెలుగు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటుంది, అందులో ఎవడో ఒకరు ఉంటాడు, కొడుకో కూతురు ఎవరో ఒకరు ఉంటారు అనమాట. వాళ్ళు ఈ సినిమా చూశాక వాళ్ళ మనసులో ఒకటి కలగాలి, అరే మనం కూడా రిచ్ ఫ్యామిలీకి వెళ్ళిపోదాం, మనం కష్టపడితే అవుతాం. సూపర్ రాజు అన్న అయ్యాడు కదా, ఏమి లేని స్టేజ్ నుంచి అక్కడికి వచ్చాడు కదా, మనం కూడా అవ్వచ్చు. సో మనం జస్ట్ కష్టపడాలి, కొన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ చేయాలి, సాక్రిఫైస్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళకి లోపల ఒక ఫైర్ కలగాలన్నమాట. సో మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్లోనే ఉండాల్సిన అవసరం లేదు మీరు. మనం ఇప్పుడు చిరంజీవి గారైనా సరే, నేనైనా సరే, రోడ్డు పైన ఏదైనా చెత్త కాయలు ఏరుకున్న వాళ్ళైనా ఎవరైనా సరే అందరూ మనుషులే. అందరికీ ఒకటే బ్రెయిన్ ఉంది, 2 హ్యాండ్స్ ఉన్నాయి, 2 లెగ్స్ ఉన్నాయి అనమాట. మరి ఒక్కొక్కరికి సక్సెస్ ఆ రేంజ్ లో ఉంది, ఒకరికి సక్సెస్ ఈ రేంజ్ లో ఎందుకంటే వాళ్ళు మైండ్ ని ఎలా యూజ్ చేస్తున్నారు అని బట్టి డిఫరెన్స్ అనమాట. ఈ లక్, దేవుడు, ఆస్ట్రాలజీ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, అవన్నీ వేరే విషయాలు. ఉన్న దీన్ని మీరు ఎలా యూజ్ చేస్తున్నారు, ఎవరు బాగా యూజ్ చేస్తే వాళ్ళు హైలో ఉంటారు. సో నాదేంటంటే అందుకనే ట్రైలర్ లో మీకు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా తన మైండ్ ని నమ్ముకొని, ఆ డైలాగ్ చూడండి మీరు, తన మైండ్ ని నమ్ముకొని అనుకున్న గోల్ వైపు వెళ్తే ఏం సాధిస్తాడు. సో మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. సో నేను ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి అదే చెప్పాలనుకుంటున్నాను. మైండ్ ఉందా చాలు, ఇంకేం అవసరం లేదు, మీరు యూజ్ చేయండి. ఇప్పుడు ఏంది చాట్ జీపీటీ ఉంది, ఏఐ టూల్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. అసలు డబ్బులకు తక్కువనా? చిట్టికేసి మైండ్ ఆలోచించి ఒక థాట్ పెడితే మీకు లక్షలు వచ్చేస్తున్నాయి. మీరు కొంచెం కష్టపడే థాట్ ఉంటే మీకు, సో అది మీకు చేయగలరు. జస్ట్ మీకు ఆ ఫైర్ కావాలన్నమాట. ఆ ఫైర్ సృష్టించడానికి ఈ మూవీ అంతే అంటారు. సో ఈ మూవీ చూస్తే కంపల్సరీ వస్తుంది అంటారు. డెఫినెట్ గా థియేటర్ లో సినిమా చూసాక మీరు బయటకు వచ్చేటప్పుడు చేయాలరా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది మీకు. ఓకే, అంటే ఇప్పుడు అట్లా మోటివేషనల్ మూవీస్ చాలానే వచ్చాయి. వచ్చిన ఫస్ట్ డే కానీ సెకండ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తాను అనుకోండి, చార్లీ మూవీ తీసుకుందాం. దానిలో డాగ్ గురించి ఎంత ఎమోషనల్ గా వాళ్ళు చూపిస్తారు అనమాట. సో ప్రతి డాగ్ లవర్ రేపటి నా కుక్కను కొట్టొద్దు, నా కుక్కను మంచిగా చూసుకోవాలన్న ఫీల్ తో బయటకు వస్తారు. బాగుంది. బట్ ఏంటంటే చార్లీ మూవీలో అది క్యారెక్టర్, ఈ సినిమాలో ఇక్కడ సూపర్ రాజా నా రియల్ లైఫ్ స్టోరీ సినిమాలో ఉంది. మీకు అర్థమవుతుందా? నేను ఒక క్యారెక్టర్ రాసి క్యారెక్టర్ సక్సెస్ అయ్యాడు అని చెప్పట్లేదు. అది కొంచెం ఇమాజినరీగా ఉంటది. అరే ఇప్పుడు నమ్మాలా ఆ స్టోరీ, నేను ఎన్ని రోజులు రావు అన్న ఫీలింగ్ వస్తుంది. నేనే నా రియల్ లైఫ్ ని మూవీలో పెట్టాను, ఓకే, ట్రైలర్ లో పెట్టినట్టు. సో వాట్ యూ విల్ అండర్స్టాండ్ వెన్ యూ వాచ్ ద మూవీ, అరే సూపర్ రాజా సక్సెస్ అయ్యాడు రా, అబ్బా సక్సెస్ స్టోరీ చూడరా బాబు, మనం కూడా అవ్వచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది. బికాస్ ఇట్స్ రియల్, ఇట్ హ్యాపెండ్ ఇన్ రియల్ లైఫ్. సో మీరు ఖచ్చితంగా మోటివేట్ అవుతారు. సినిమాలో చూపించిందంటే వాడు కథ రాసుకొని మాకు ఏదో చెప్తున్నాడు రా బాబు, ఇప్పుడు నమ్మాలా, ఇప్పుడు ఇన్స్పైర్ అవ్వాలా అని చెప్పేసి వెళ్ళిపోతారు కదా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో మూవీలో సూపర్ రాజాకి హీరోయిన్ ఉన్నట్టు మరి రియల్ లైఫ్ లో కూడా హీరోయిన్ ఉంటుందా? రియల్ లైఫ్ లో హీరోయిన్ అంటే మీ స్టోరీనే తీసుకుపోయి చెప్పన్నారు కదా. యాక్చువల్లీ చిన్న రిలేషన్షిప్ ఉండే నాకు. ఆ రిలేషన్షిప్ లో మా ఇద్దరి మధ్యలో ఏమైందనే ఒక చిన్న అది ఉంటుంది, క్యారెక్టరైజేషన్, కాన్ఫ్లిక్ట్ పాయింట్, అది కూడా సినిమాలో దాన్ని బేస్ చేసుకొని లవ్ స్టోరీ రాశాను అనమాట. అంటే మీకు ప్లస్ గా రాసుకున్నారా, అమ్మాయికి ప్లస్ గా రాసుకున్నారా? లేదు అట్లా అప్పుడు అట్లా ఎప్పుడు ఉండదు అనమాట. మనకి బ్యాలెన్స్ అది ఏంటి అనేది మీరు థియేటర్ లో చూడాలి. అట్లీస్ట్ ఆ మూవీ చూసినప్పుడు అమ్మాయి అనుకుంటది ఈ క్యారెక్టర్ నేనేనా అని చెప్పేసి అతనికి కొంచెం అనిపిస్తుంది. మ్యారేజ్ అయిపోయింది. సో అయ్యో ఏం లేదు, తనని పిలిచింది కూడా మ్యారేజ్ కి వెళ్ళాను, విష్ చేశాను, వచ్చేసాను. ఓకే, అంటే మీరు చాలా గట్టిగా ఉండే అయితే అంటున్నా. గట్టి అంటే అది హర్ట్ అవ్వడం ఏదో చిన్నగా అవుతాం, బట్ ఏంటంటే అండర్స్టాండింగ్ అనేది ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. విడిపోయినా సరే కలిసి ఉన్నప్పుడు హ్యాపీగానే ఉన్నాం కదా, ఎవరు డిస్రెస్పెక్ట్ చేయలేదు కదా. వేరే కారణాల వల్ల విడిపోవచ్చు, బట్ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది అనమాట. సో తనని పిలిచింది, వెళ్ళాను, విష్ చేశాను, బాగా తిన్నాను, వచ్చాను. ఓకే, మరి అంటే మీది ఇప్పుడంతా ఈ కాన్వర్జేషన్ లో అర్థమైంది ఏంటి అంటే మీరు ప్రతిదీ యూనిక్ గా ఆలోచిస్తారు. సో యూనిక్ గా కావాలి అనుకుంటారు, కొత్తదనం. అంతే. సో వచ్చే అమ్మాయి కూడా యూనిక్ గా కావాలా, కొత్తదనంగా? అమ్మా ఇది చాలా కష్టమైన క్వశ్చన్. ఎందుకంటే మనం అలా ప్రిఫరెన్స్ ముందే పెట్టలేము కదా. అంటే కొన్ని ప్రిఫరెన్సెస్ ఉంటాయి మనకి. పద్ధతిగా ఉండాలి అమ్మాయి, కొంచెం మంచిగా, అంటే మ్యారేజ్ అంటారు కదా, మ్యారేజ్ కి సెట్ అయ్యే అమ్మాయిలు కొందరు ఉంటారు అనమాట, మ్యారేజ్ కి సెట్ అయిన అమ్మాయిలు కొందరు ఉంటారు. సో మ్యారేజ్ కి సెట్ అయ్యే అమ్మాయి ఇంకా ఏ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లేకుండా మన ఇండియన్ కల్చర్ ని, ఇండియన్ ట్రెడిషన్ ని రెస్పెక్ట్ చేసే అమ్మాయి అంటే లైఫ్ లాంగ్ స్ట్రాంగ్. అంటే కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నా కానీ మన ఇండియన్ కల్చర్ ని రెస్పెక్ట్ చేస్తే తప్పే ఉందండి. అక్కడ డిస్టర్బెన్సెస్ వస్తాయి మీకు. ఒకవేళ హస్బెండ్ తనకి ఇష్టం లేదనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి, తన అబ్బాయి ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మ నాన్నని చూసాడు,
వాళ్ళ అక్క బావని చూశాడు, వాళ్ళ చెల్లి బావని చూశాడు, వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసు అనమాట. సో మా ఇంట్లో మా అక్క చెల్లి ఎలా ఉందో, నేను చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు మా అమ్మ ఎలా ఉందో, నాకు వచ్చే వైఫ్ కూడా అలానే ఉండాలని చెప్పేసి ప్రతి అబ్బాయి కోరుకుంటాడు. అలా కాకుండా ఇప్పుడు అతను వాళ్ళ మదర్ వేరే మగవాళ్ళతో మాట్లాడడం నాకు తెలిసి ఏ అబ్బాయి చూసుంటాడు, అలా పెరిగాం కదా మనం. సో ప్రతి అబ్బాయి అదే కోరుకుంటాడు, నా వచ్చే వైఫ్ పార్టీలకు వెళ్ళడమో పబ్లోకి వెళ్ళడమో వేరే వాడితో మాట్లాడమో ఫ్రీగా వద్దు అనే వాడు కోరుకుంటాడు. సో దట్ ఈస్ మ్యారేజ్ మెటీరియల్. సో ఆ అమ్మాయి కూడా రెస్పెక్ట్ చేసింది అనుకోండి, నేను ఒక పెళ్లి చేసుకున్నాను, నేను ఫ్యామిలీలోకి వెళ్తున్నానంటే ఈ ఫ్యామిలీని ఒక నెక్స్ట్ 60-70 years మోయాలి, లేకపోతే ముందుకు తీసుకెళ్ళాలి. కొడుకులు ఉంటారు, పెద్ద బిల్డప్, పెద్ద ఎంపైర్ సృష్టించాలి ఈ హస్బెండ్ తోటే. మీ సక్సెస్ ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి, సపోర్ట్ చేయాలి, తను తనకి సపోర్ట్ చేయాలి. అలాంటి ఈమెకి ఏమైనా కెరియర్ గోల్ ఉంది అనుకోండి, ఇతను కూడా సపోర్ట్ చేయాలి. సో అలా సపోర్ట్ చేస్తూ ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఎప్పుడు ఉంటుంది, ఏ అమ్మాయికి ఉంటుంది, అది ఆ రెస్పెక్ట్ అంటాం కదా, మ్యారేజ్ కి రెస్పెక్ట్ ఇవ్వడం, రిలేషన్షిప్ కి రెస్పెక్ట్ ఇవ్వడం. ఏమైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా, డిఫరెన్సెస్ వచ్చినా కూర్చొని సాల్వ్ చేసుకొని, లేదు మనం ఈ డిస్టర్బెన్సెస్ తోని ప్రాబ్లం క్రియేట్ చేసుకోవద్దు, మనది 60 years లైఫ్ ఉంది అని ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కదా. అలాంటి మెచ్యూర్డ్ అమ్మాయి, అలాంటి మంచి అమ్మాయి, పద్ధతి అమ్మాయి, అందంగా కొంచెం ఉంటే సరిపోతుంది. అందంగా ఇట్లా చూపిస్తారు అలా మిమ్మల్ని కాదు, ఆఫ్ కోర్స్ యు ఆర్ బ్యూటిఫుల్, బట్ అందంగా ఉంటే కూడా బాగుంటుంది. అలా అంటే మీ బ్రేకప్ తర్వాత అలాంటి వాళ్ళు ఎవరు కనిపించలేదు? నాకు బ్రేకప్ అవ్వలేదు, బ్రేకప్ అయిందని చెప్పలేదు, మ్యూచువల్ గానే ఓకే ఫైన్ ఇంకా ఇక్కడికి ఓకే అని చెప్పేసి, ఎవరు ఏడ్చి హర్ట్ అయిపోయి అంత సీన్ లేదన్నమాట అక్కడ. నేను అసలు ఆ రేంజ్ కి వెళ్ళాను ఎప్పుడు కూడా, బికాస్ మై కెరియర్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నేను రిలేషన్షిప్ లో ఉన్నా సరే నేను ఎప్పుడు వెరీ హానెస్ట్ గా ఉంటా, బ్రూటల్లీ హానెస్ట్ అమ్మాయితోటి. నాకేం కావాలి, నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఒక అమ్మాయితో ఉన్నా అనమాట, ఒక రోజు తను అడిగింది అనమాట, ఎప్పుడు ఇదే షర్ట్ వేస్తావేంటి నువ్వు అంటే, నాకు ఉన్నాయి 2 షర్ట్లు అని చెప్పా. ఆమె నవ్వింది, మేబీ వీటి జోక్ చేస్తున్నాను అని చెప్పేసి. రియల్ గా కూడా నాకు ఉన్నాయి 2 షర్ట్లే అనమాట అప్పుడు. సో అంత హానెస్ట్ గా ఉంటాను నేను, వాళ్ళు ఏమనుకుంటారో నాకు సంబంధం లేదు, అంత బ్రూటల్లీ హానెస్ట్ ఉంటా. సో తనకు కూడా అర్థమైపోతుంది నేను ఏంటి అని చెప్పేసి. ఇన్సైడ్ అంటే రేపు పొద్దున వీడు చీట్ చేయడు, రేపు పొద్దున ఇప్పుడు ఒకటి మాట్లాడి తర్వాత ఇంకోటి మాట్లాడాడు అన్న టైప్ లో నాకు తెలుసు అనమాట. వీడు ఏదైతే మాట్లాడుతున్నాడో అది ఏం ఫిల్టర్ లేకుండా 100% మాట్లాడేస్తాడు. సో నేను నమ్మచ్చు, చెడైనా మంచిగా అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోతుంది. సో వాళ్ళు అలానే ప్రిపేర్ అవుతారు నాతో ఉండేటప్పుడు, వీటితో ఎంతవరకు ఉండొచ్చు, వీటితో ఏం చేయొచ్చు, మనము ఎంత డీప్ గా వెళ్ళొచ్చు అని వాళ్ళకి అర్థమైపోద్ది అనమాట. సో నేను ప్రతి ఒక ఎవరితో ఉన్నా సరే నేను అదే మెయింటైన్ చేస్తా. నేను వాళ్ళకి ముందే చెప్తాను అనమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదనుకోండి, నేను ముందే చెప్పేస్తా నేను చేసుకోను, ఇది జరగదు, ఇక తర్వాత నీ ఇష్టం అని చెప్పేస్తా. ఒకరిద్దరు ఏంటంటే లేదు చేసుకోకపోయినా పర్లేదు, మనం కలిసి ఉందాం, ఐ రియలీ లైక్ యూ టైప్ లో వాళ్ళు అంటారు అనమాట. నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు పెళ్లి నేను నుంచి, బట్ ఐ రియలీ లైక్ యూ టైప్ లో. అంటే నేను అంత హానెస్ట్ అంట, అరే ఇప్పుడు చేసుకోలేదంటే వదిలేసి వెళ్ళిపోతారు, నాకు అవసరం లేదు, వదిలేస్తే వెళ్ళిపోని, బట్ నేను హర్ట్ చేయంతానని. ఇప్పుడు ఒకటి చెప్పి తర్వాత ఇంకోటి నాకు అది వద్దనమాట, కాకపోతే పోనీ ఫైన్, బట్ అంత హానెస్ట్ గా ఉంటాను నేను. సో ఎవ్వరు హర్ట్ అవ్వరు, నాతో రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు ఇప్పటివరకు ఎవరు హర్ట్ అవ్వలేదు అనమాట. వెరీ హ్యాపీ ఎవ్రీబడి. ఇప్పటికి కావాలంటే టచ్ లో ఉండమంటే టచ్ లో ఉంటారు, మెసేజ్ కూడా చేస్తుంటారు అనమాట. సో దట్స్ ఇట్. సో మీరు ఫస్ట్ మూవీ తీసేటప్పుడు మీ పేరెంట్స్ వద్దన్నారు, తర్వాత జర్నీ అయితే ఏదైతే వాళ్ళే పాపం ఇన్వెస్ట్ చేశారు, సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత జర్నీ చూసిన తర్వాత ఫస్ట్ మీ ఫాదర్ అన్న మాట కానీ, లేకపోతే మీరు ఆల్రెడీ మూవీ అంతా అయిపోయింది అన్నారు, అట్లీస్ట్ మీ పేరెంట్స్ కన్నా చూపించారా నేను ఇది చేశానమ్మా అని? మా మదర్ కి చూపించాను, యాక్చువల్లీ మా మదరే ఫస్ట్ ఆడియన్స్ ఈ మూవీకి. ఓకే. అంటే పోస్ట్ ప్రొడక్షన్ అవ్వక ముందు, లైక్ డబ్బింగ్ మ్యూజిక్ సౌండ్ ఉంటుంది కదా, అవ్వక ముందు రా కట్ ఉంటుంది కదా, అది చూపించా, సింగిల్ షాట్ యాజ్ ఇట్ ఈస్ 100 minutes చూపించాను అనమాట. చూసి మా అమ్మ ఒకటే అన్నారు అనమాట, అసలు ఇంత కష్టం ఎందుకు పడ్డవరా అని అనమాట. అంటే తనకే చాలా బాధేసింది, మామూలు కష్టం కాదు అంటే, తన పోస్ట్ ప్రొడక్షన్ అవ్వకుండానే తనకు అర్థమైపోయింది ఎంత కష్టపడ్డాను. బికాస్ మీకు ఎక్కడ ఆగదు మూవీ, 100 minutes అలా ఫ్లోలో వెళ్ళిపోతూనే ఉంటుంది, డైలాగ్స్ మీద డైలాగ్స్, 400 డైలాగ్స్ వస్తాయి, పర్ఫార్మెన్స్ క్రేజీ పర్ఫార్మెన్స్. సింగిల్ షాట్ లో ఒక సాంగ్ ఉంది మూవీలో, లైక్ 65-70 minutes అయిపోయాక ఒక సాంగ్ వస్తుంది 4.5 minutes, అది ఒక క్రేజీ ఎనర్జీలో ఉంటుంది, అది సింగిల్ షాట్ లో ఉంటుంది. అందులో మీరు ఒక్క వర్డ్ కూడా మిస్ అవ్వద్దు, మిస్ అయ్యారంటే మళ్ళీ షూట్ ఫస్ట్ నుంచి చేయాలి, అంతే కదా. ఏదైనా తడబడ్డం అనుకో, షిట్ మిస్ మర్చిపోయినా అంటే అయిపోయింది షూట్ బ్రేక్, ఇంకా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. సో ఈ ప్రాబ్లం రావద్దని చెప్పేసి నేను ఉన్న యాక్టర్ ఆ సాంగ్ ని ఒక 200 times ప్రాక్టీస్ చేసి ఉంటాం. మామూలు ప్రాక్టీస్ చేయలేదు, ఎలా అది డిఫరెంట్ గా ఉంటది, చాలా క్రేజీగా ఉంటది సాంగ్, చాలా ఫాస్ట్ గా చేసి తనని హింస పెట్టే ఆ యాక్టర్ని అయితే అసలు. ఎందుకంటే మామూలుగా ఒక లైన్ ప్రాక్టీస్ చేయొచ్చు, తర్వాత కట్ ఉంటుంది కదా ఎక్కడైనా సాంగ్ లో, మనది అన్ని లైన్స్ 4.5 minutes. అదొకటే కాదు, 65 minutes యాక్టింగ్ చేశాక వస్తుంది సాంగ్. ఫస్ట్ 10 minutes 15 minutes వచ్చిందంటే అది వేరే విషయం,
65 మినిట్స్ ఇన్ని డైలాగులు, ఇంత పర్ఫార్మెన్స్ చేయాలి, క్యారెక్టర్లో ఉండాలి, దెన్ సాంగ్ చేయాలి, సాంగ్ అయిపోయాక మళ్ళీ 30 మినిట్స్ చేయాలి. అంటే మీరు చెప్తుంటే మీరు చెప్పిన దాన్ని కాదు అసలు 100 మినిట్స్ ఎలా తీసారన్న దానికోసం చూడాలనిపిస్తుంది అదే అన్నమాట. డెఫినెట్ అంటే ఇప్పుడు ఒక సాంగ్ అనేది అదే లొకేషన్ లో అవ్వదు, లొకేషన్ చేంజ్. లొకేషన్ మారుతుంది. సో కెమెరా అలానే తీసుకుని వెళ్తారా లేకపోతే ఎలా చేస్తుంటారు అనేది? అది థ్రిల్లింగ్ ఎలిమెంట్ అనమాట. ఓకే. యా అదే చెప్పాను కదా, ఇప్పుడు నాకు ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, అన్న సింగిల్ షాట్ నాకు చూడాలని ఉంది, సింగిల్ షాట్ చూడాలని ఉంది, ఎలా తీసావు వెరీ క్యూరియస్ అన్న. నేను బయట ఎక్కడైనా ప్యాంఫ్లెట్ పట్టుకొని కలిసినా సరే ఐఎమ్ రియల్లీ వెయిటింగ్ ఫర్ దట్ సింగిల్ షాట్ మూవీ బ్రో, అసలు మీరు ఎలా తీసారో నాకు అర్థం అవ్వట్లేదు, చూడాలి. సో దట్ ఈస్ ద యూఎస్పీ అనమాట. ఓకే. మీరు చెప్తుంటే నాకు వస్తుంది అనమాట, ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎలా ఉంటది. సో జూన్ లో అయితే రిలీజ్ అనుకుంటున్నా, జూన్ లో పక్కా కష్టపడాలి, ఎలా అయినా కష్టపడి హైప్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూటర్స్ జూన్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పటికే చాలా సేఫ్ ప్రమోషన్స్ చేశాను, నా ఇంకా జనాలు వెయిట్ చేయాలన్నా కూడా వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలని చెప్పి. బికాజ్ ఎవ్రీబడి కొందరైతే పిచ్చోళ్ళు అయిపోతున్నారు, నా వల్ల అవ్వట్లేదు అన్న, రిలీజ్ చేయడానికి దండం పెడతా అన్న టైప్ లో అంటున్నారు అనమాట. సరే జూన్ లో ఖచ్చితంగా చేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట, ఏది ఏమైనా సరే హైప్ తీసుకురావాలి. ఓకే. సో ఈ మూవీ ప్రాసెస్ లో కానీ ఈ 3 years లో కానీ మీరు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకునే సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అఫ్ కోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ వస్తారు, ఎందుకంటే అది ఫైనాన్షియల్ గా. బట్ మెయిన్ థ్యాంక్స్ చెప్పుకునేది నాకు నేనేం చెప్తాను, ఎందుకంటే అంత పేషెన్స్ గా మామూలు పేషెన్స్ కాదు అసలు కాదు. ఎందుకంటే 3 years ఎవరండి అసలు. మాకు షూట్ ట్రయల్ షూట్స్ 9 ట్రయల్ షూట్స్ అయిపోయినాయి, 9 times ఫెయిల్ అయింది. ఒక షూట్ 9 times ఫెయిల్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. ఎవ్రీ టైం ఫెయిల్ అయినప్పుడు నేను ఆ కట్ ఉంటుంది కదా, ఇది ఎంతవరకు అయితే షూట్ చేసాం 50 minutes 40 minutes, మరి అప్పుడప్పుడు ఫుల్ మూవీ అది చూసి ఎవ్రీ సెకండ్ దగ్గర పాజ్ చేసి నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, ఇంకో యాక్టర్స్ ఎక్కడ మిస్టేక్ చేశారు, అది ఒక లిస్ట్ రాసుకునేవాడిని. ఒక కట్టుకి అయితే 270 మిస్టేక్స్ వచ్చాయి. నా యాక్టర్ని పిలిచా, నేను ఇక్కడ చేసా, నేను ఒక 90 మిస్టేక్స్ చేశాను, నువ్వు ఒక 180 మిస్టేక్స్ చేసావు, చూపిస్తా ఇప్పుడు అని చెప్పేసి ఇలా చూపిస్తుంటే ఆయన అసలు ఆశ్చర్యపోయాడు అనమాట. నీకు ఎంత ఓపిక భయ్యా అసలు బ్రో, అసలు ఎవరు 270 మిస్టేక్స్ కనుక్కున్నావు, ఒక్కొక్క ఫ్రేమ్ పాజ్ చేసి నీ ఓపికకైనా నేను కష్టపడతాను. ఓకే. అంటే నేను అప్పటి వరకు ఒక మైండ్ సెట్ లో ఉండేవాడు, నేను 270 చూసాక నేను కష్టపడతాను, ఇంకా నీ కోసమైనా కష్టపడతాను నేను అని చెప్పేసి ఈ ఆల్సో గార్డెన్. సో అది జస్ట్ మీకు ఒక చిన్న శాంపుల్ మాత్రమే, అలాంటివి ఎన్నో అన్నమాట. ఆ 17 cities తిరగడం ఏంది అసలు, ఎక్కడ పడుకుంటున్నాము, ఎక్కడ తిరుగుతున్నాము, ఎండ వాన, జ్వరం వచ్చింది వైజాగ్ వెళ్ళినప్పుడు. ఒకే రోజు 17 kilometers నడిచాము ఆర్కే బీచ్ మొత్తం. ఆ జ్వరం వచ్చింది, 2 రోజులు 4 రోజులు పోయింది అనమాట. ఒకసారి హార్డ్ డిస్క్ కింద పడిపోయింది విజయవాడది, 20,000 ఖర్చు అయింది ఆ ప్రమోషనల్ వీడియోస్ అందులో ఉంటే. ఇంకా చాలా ముంబైకి వెళ్ళడము సౌండ్ కోసం అని చెప్పేసి. అప్పుడప్పుడు డబ్బులు ఉండవు, ఎందుకంటే మనకు చెప్పాను కదా ఫ్యామిలీ నుంచి రావాలని చెప్పేసి, అప్పుడప్పుడు ఉండవు అనమాట. సో మనకు చాలా అనిపిస్తుంది, అరే దగ్గరలో ఉంది సినిమా అయిపోతుంది అని చెప్పేసి. ఒకసారి ఒక ఫ్రెండ్ నాతో ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళ ఫ్రెండ్ అన్నాడు అనమాట, నేను ఇస్తాను డబ్బులు బట్ సినిమా నాకు ఇచ్చేసేయాలని చెప్పాడు అనమాట. నేను వద్దని చెప్పాను, నేను ఇంత కష్టపడి సినిమా తీసింది వేరే వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి మళ్ళీ కొన్ని రోజులు ఎలానో వాళ్ళ ఫ్యామిలీతో ఎలా మేనేజ్ చేసి మళ్ళీ సినిమా ఫినిష్ చేయడం. ఇలాంటివి 1-2 అని కాదు, 3 years దాదాపు ఎవ్రీడే నేను 15 to 16 hours వర్క్ చేశాను. బికాస్ నాకు ఇంకా ఏం పని ఉండదు, నాకు వేరే ఏం ఉండవు అనమాట. సో ఓన్లీ దీనిపైన 100% ఫోకస్ ఉంటుంది. నేను టైం వేస్ట్ అనేది నా దాంట్లో ఉండదు. సండే చేస్తా, సాటర్డే చేస్తా, మార్నింగ్ నైట్ మధ్యాహ్నం, అసలు మీకు ఆ హార్డ్ వర్క్ మొత్తం సినిమాలో కనిపిస్తుంది. అది ఒక్కటి మాత్రం చెప్పగలను నేను. షూర్. సో ఖచ్చితంగా మీ సినిమా సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ అండి. తొందరలోనే మూవీ రిలీజ్ చేయడానికే ట్రై చేయండి, బికాజ్ ఆల్మోస్ట్ ఎన్నో మంత్స్ నుంచి అందరు వెయిట్ చేస్తున్నారు. సో తొందరలో రిలీజ్ అవ్వాలని, సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, థియేటర్కి వెళ్ళే చూడండి, పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. నెక్స్ట్ ఇంకో గెస్ట్ తో మీ ముందుకు వస్తే, అంతవరకు బాయ్.